న్యూస్ సిద్దిపేట జిల్లా చర్యాల మండలంలోని దానంపల్లి గ్రామ మహిళా సంఘాలు సీఈలు గ్రామైక్య సంఘం సీసీ కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చర్యాల మండల కేంద్రంలోని ఎస్బీఐ ఎదుట జాతీయ రహదారిపై మహిళా సంఘాలు రోడ్డుపై బైఠాయించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. దానంపల్లి సీఏ లింగాల మమత, గుర్జాకుంట సీఏ పాముల రాధిక, గ్రామైక్య సంఘాల సీసీ మాదాసు దేవయ్యలు కలిసి అధ్యక్ష కార్యదర్శులు సభ్యుల ప్రమేయం లేకుండా నిరక్షరాస్యులైన మహిళా సంతకాలు ఫోర్జరీ చేసి మరికొన్ని గ్రూపుల్లో లోన్లు మంజూరు చేస్తామని పెద్ద మొత్తంలో డ్రా చేసుకుని కొంత మేరకే ఇచ్చినట్లు ఆరోపించారు. ఇలా 23 మహిళా సంఘాల నుంచి ఒక్కో సంఘానికి కొన్ని లక్షల చొప్పున డ్రా చేసి సుమారు 1,20,00,000 కుంభకోణానికి పాల్పడ్డట్లు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని డబ్బులు రికవరీ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి చర్యాల ఎస్ఐ గూడ అపూర్వారెడ్డి చేరుకుని బ్యాంకు మేనేజర్ సంబంధిత అధికారులతో మాట్లాడించారు. న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నేనున్నందుకు ఇప్పుడు వివోది కూడా అది తేలుతుంది. అది మొత్తం వచ్చి తేలాలి. ఆమె వచ్చి రాయాలి. ఆమె వచ్చి ఇవన్నీ రాసుకోవాలి. ఆమె బుక్కులు ఆమె తాన్నే, ముద్దరులు ఆమె తాన్నే, చెక్ బుక్ ఆమె తాన్నే, అన్ని ఆమె తాన్నే ఉన్నది. మమత మండలంలో కూడా అంటుండ్రు, మమత నువ్వు మాత్రం బుక్కులు ఇరా అని అంటే ఎందుకంత ఉన్నాయి కదా, నేను రాస్తున్నా కదా, నేను చెక్ బుక్ ఆడికి ఎంఎస్లకు ఇస్తే కడుతున్నా కదా అని అన్నది. సార్ అంటే నేను నమ్మిన, నాకేమో ఆమె రాసింది, నాకు చదువు రాదు, నేను చూడలేదు. నాకు చదువు మీటింగ్ పెట్టి ఎట్లా చేసింది అది 5 లక్షలు ఎవరు కట్టాలి? బ్యాంకు నాకు సంబంధం లేదు. మీకు ఉన్నావా లేదా, ఉన్నావా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ వేస్తారు. అట్లాంటిది ఏం చేసిందంటే సార్, ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్లో ఇలాగ ఎంక్వైరీ చేసిన తర్వాత 11 మెంబర్ని అకౌంట్ని యాడ్ చేశారు. ఇందులో ఆ 11 మెంబర్ అకౌంట్ ఎవరిది ఉన్నది? 10 మెంబర్స్ ఒక సంఘంలో 11 మెంబర్స్ అకౌంట్ యాడ్ చేశారు. అది ఆ అకౌంట్ ఎవరిది ఏమవుతుంది? ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఎంక్వైరీ చేసే డబ్బులు కొడతారు. ఆ 11 మెంబర్స్కి ఎట్లా వీళ్ళు ఎంక్వైరీ చేయకుండా ఎట్లా డబ్బులు కొట్టారు? ఏ రకంగా డబ్బులు కొట్టారు అంటే దీన్ని బట్టి మేము ఏమర్థం చేసుకోవాలి? బ్యాంక్ వాళ్ళ అనుకోవాలి కదా, వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంతో ఎంక్వైరీ చేస్తారు. అట్లాంటి అందులో లేదు ఎవరి మెంబర్ ఎట్లా చేస్తారు? ఎవరి నెంబర్ అకౌంట్ ఇస్తా అంటే ట్రాన్స్ఫర్ చేయడం. ఈ సంఘంలో ఈ మనిషి ఉన్నదా లేదా, ఇది ఆమెదైనా సంతకం అనేది స్కాన్ అయినా వద్దా సార్? ఒకసారి స్కాన్ చేసినప్పుడు సభ్యులు అంతా ఉంటాం సార్. ఓకే, మాకు ఏదైనా పని ఉండో ఆపద ఉండో లేవు. లీడర్ తెచ్చిన బ్యాంకు మాకు అదే ఆప్షన్ సార్. ఒక 50,000 అంటే అదే గ్రూప్ అంటే సార్, ఆ లీడర్ ఎట్లా 23 గ్రూపులు ఎట్లయితే సార్
నమస్కారం అండి. మాది దానంపల్లి విలేజ్, చేరాల మండలము. మా గ్రూప్ శ్రీ ఆంజనేయ ఎంపీఎస్, అందులో నేను సభ్యురాలిని. మాకు లోన్ వచ్చేటప్పుడు మేము స్టేట్మెంట్ తీసుకున్నాం. స్టేట్మెంట్ తీసుకుంటే మాకు వచ్చిన 7 లక్షలకు మాకు 9 లక్షలు చూపించింది డ్యూ. 9 లక్షలు చూపిస్తే మేము 7 లక్షలు తీరినాక కూడా మాకు 2 లక్షలు డ్యూ చూపిస్తే మేము స్టేట్మెంట్ తీసుకుంటే అలా ఫ్రాడ్ చేసింది. సీఎం అమ్మ తన అమ్మాయి ఫ్రాడ్ చేసింది. దాంతో పాటు దేవయ్య గత 4 ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. గుర్జగుంట రాధిక సీఏ ప్లస్ దేవయ్య ఫీల్డ్ ఆఫీసర్ దేవయ్య, సీఎం మమత, ఈ ముగ్గురు హస్తంతో 23 సంఘాలలో కోటి చిల్లర కుంభకోణం చేసి స్కామ్ చేసి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పరారీలో ఉన్నారు. మా ఇంట్లో మేము తాళ్ళు పుస్తకాలు తాళ్ళు మా భూములు జాగాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు మాకు బ్యాంకు వాళ్ళు మేము రికవరీ ఎట్లా చేయాలో మేము మీ దగ్గర నుంచి అట్లా రికవరీ చేసి లీగల్ గా వెళ్తా అంటున్నాం. మరి లీగల్ గా వెళ్తా వాళ్ళు తిన్న కుంభకోణం వాళ్ళు చేసిన స్కామ్ కు మేము బాధ్యులం కావన్నా. మేము పుస్తకాలు తాడు గుదబెట్టుకొని జాగాలు గుదబెట్టుకొని మేము కట్టే పరిస్థితికి వచ్చింది సార్. మాకు న్యాయం జరగాలని మేము SBI బ్యాంకు ముందట మేము ధర్నాకు దిగడం జరిగింది. 23 సంఘాలు ఈ మా యొక్క విలేజ్ కోటి అయిందంటే చుట్టుపక్కల ఎన్ని విలేజ్లు ఉన్నాయో, ఎన్ని మహిళా సంఘాలు ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కరి దగ్గర ఒక సీఏ నుంచి సీఏకు లింక్ ఉన్నట్టు మా ఊరి సీఏకు గుర్జగుంట సీఏకు లింక్ ఉండి లక్షలు స్కామ్ చేసినప్పుడు వాళ్ళ విలేజ్లలో కూడా లక్షల స్కామ్ అవుతుంది. ఈ సంఘటన ఏ విలేజ్ లో ఏ మహిళా సంఘాలకు జరగకుండా మాకు న్యాయం జరగాలి, వాళ్ళకు కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. కోట్లల్లో స్కామ్ జరిగింది కాబట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని మేము కోరుకోవడం జరుగుతుంది. బ్యాంకు వాళ్ళని కానీ విలేకరులు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మాకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు కేసు పెడితేనే మీ డబ్బులు రికవరీ అయితే అని అంటున్నారు, కానీ వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు జప్తు చేసిన మా రూపాయి పోకుండా మాకు ముట్ట చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గ్రామాల 23 సంఘాల తరపున మేము మాట్లాడుతున్నాం. సీఎల హస్తం ఉందంటే మాకు ఒక గ్రూప్ అనేది ఒక బుక్ ఉంటది. తీర్మానం బుక్కుల తీర్మానం రాయక ముందే లీడర్ల సంతకం సభ్యుల సంతకం తీసుకొని గుర్జగుంట అనే అమ్మాయి సీఏ రాధిక అనే అమ్మాయి తోటి స్కామ్ చేసి లక్షల కొద్ది ఆమె బ్యాంకులోకి వెళ్ళడం జరిగింది. మేము డాటా తీస్తే ఆమె అకౌంట్, ఆమె ఊరు, ఆమె పేరు అన్ని కలిసినాయి, అన్ని మ్యాచ్ అయినాయి. ఆమెను పిలిస్తే నాకు సంబంధం లేదని ఆమె చేతులు ఎత్తేసింది. ఈ సీఏ అనే అమ్మాయి పరారీలో ఉంది. వాళ్ళ హస్బెండ్ నాకు తెలియదు. మా మేడం మందు తాగింది, హాస్పిటల్ అడ్మిట్ అయిందంటే హాస్పిటల్ కూడా వెళ్ళి మా గ్రామస్తులు హాస్పిటల్లో ఆమె లేనే లేదు. అక్కడ ఆమె మందు తాగలేదు, ఎలాంటి ఆత్మహత్యకు ఆమె గురి కాలేదు. ఆమె సేఫ్ జోన్ లోనే పెట్టిళ్ళు, ఆమె మంచిగానే ఉంది. కానీ ఆమెను పిలిపించి మా డబ్బులు మాకు రికవరీ కావాలి, మాకు రికవరీ అయ్యాక మేము న్యాయం కోసం మేము పోరాడతాం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచినాక మహిళా గ్రూపులకు మహిళలను సాధికారతంగా ఎదిగిస్తా అని ఇవాళ కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెద్ద చేస్తూ ఉన్నాడు. ఓ పక్క బస్సులు ఇస్తుండు, ఓ పక్క పెట్రోల్ పంపులు ఇస్తుండు, ఓ పక్క షాపులు పెట్టిస్తుండు. కానీ మాత్రం గ్రామాలలో ఉన్న ఐక్య సంఘాల లీడర్లు కానీ అదేవిధంగా సీఏలు కానీ ఈ బ్యాంక్ వచ్చినాక ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్లు కానీ వాళ్ళ మహిళల గ్రూపులు ఎలా ఉన్నాయి, ఎట్లా ఈ డబ్బులు లక్షలాది రూపాయలు లోన్లు వంట పోతాండ్రు, సభ్యులకు కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చూడకుండా ఇవాళ దానంపల్లి గ్రామంలో వాళ్ళు చెప్తా ఉన్నారు 1,20,00,000 రూపాయలు మై నష్టం జరిగినాయి. ఒక్కొక్క గ్రూపులో లక్షలాది రూపాయలు మోసం జరిగినాయి. మా సంతకాలు మేము పెట్టినాం, మమ్మల్ని వేరే సంతకాలు వేరే దానికని పెట్టించుకొస్తుండ్రు. ఇక్కడికి వచ్చినాక డబ్బులు కాజేస్తూ ఉండ్రు మా గ్రూపులలో. మరి ఫీల్డ్ ఆఫీసర్ ఎలా ఇస్తుండు, ఇవి బ్యాంకు మేనేజర్ కానీ ఎవరు కానీ చెక్ చేసుకుంటా లేరా? అందుకోసం ఇక్కడ ఉన్న ఇవాళ దానంపల్లి గ్రామం నుంచి మొత్తం వందలాది మంది ఇవాళ ఇండియా బ్యాంక్ కాడ ముట్టడిచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే ఉన్నారో బ్యాంకు మేనేజర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ అదేవిధంగా సీఎం మమత కానీ ఎవరైతే ఉన్నారో ఐక్య సంఘం లీడర్లు కానీ అర్జెంటుగా ఆ మమత ఎక్కడుందో తీసుకొచ్చి ఆ విలేజ్లో కూర్చుండబెట్టి ఆమె ఆస్తులు జప్తు చేసి ఇలా విలేజ్ ఐక్య సంఘాలకు డబ్బులు చెల్లించాలని చెప్తా ఉన్నాం. లేకపోతే మేము ఏడికైనా కూడా ఈ మహిళలను తీసుకొని ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తామని మహిళలకు అండగా ఉంటానని కూడా ఈరోజు బ్యాంకు ముందు శబ్దం చేస్తూ ఉన్నాం.